దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్. హృదయ స్పందన ఎపిసోడ్ నెంబర్ 29. స్పందనని అపార్థం చేసుకుంటూ హృదయ్ ఎలాంటి స్టెప్ తీసుకున్నాడు, అసలు ఏ విషయంలో స్పందనని అపార్థం చేసుకున్నాడు? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. వసుంధర స్పందనకి కాల్ చేస్తుంది కదా, ఆ తర్వాత నుండి స్టోరీ కంటిన్యూషన్. ఇంకా ఎన్ని రోజులు నా కొడుక్కి దగ్గర కాకుండా అంతే ఉంటావు? నీ కొడుకుని బతికించుకోవాలనే ఉద్దేశం నీకు లేదా అని అడుగుతుంది వసుంధర. అలా అనగానే స్పందన ఇంకా కంగారు పడుతూ, అలా అనకండి మేడం, నేను ఇక్కడ వరకు వచ్చాను అంటే నా కొడుకుని కాపాడుకోవడం కోసమే కదా అని అంటుంది, పక్కన పడుకున్న బింకు తల మీద చేయి పెట్టి ప్రేమగా నిమురుతూ. మరి ఏది, నీ వైపు నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని నాకు అర్థమవుతుంది. చూస్తూ ఉండగానే రోజులు గడిచిపోతున్నాయి స్పందన అని అంటుంది వసుంధరదేవి గారు. హృదయ్ గారు నన్ను చూస్తూనే కోపడుతున్నారు మేడం. అలాంటి వ్యక్తికి నేను దగ్గర కావాలంటే కొంచెం టైం పడుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి అని రిక్వెస్ట్ చేస్తుంది. నిన్న మా వారి మాటల్లో హృదయ్ నీ మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా అర్థమైంది. మళ్ళీ ఇప్పుడేంటి కోప్పడుతున్నాడు అంటున్నావు అని అడుగుతుంది. స్పందనకి ఏం చెప్పాలో అర్థం కాక తడబడుతూ, అదే మేడం, ఆ టైంలో బింకు గాయపడితే ఏదో నా మీద కొంచెం జాలి చూపించారు గాని అంత మాత్రాన నా మీద వారికి ఏదో అభిప్రాయం కలిగిందని కాదు. ఆ కొన్ని నిమిషాలే నాతో అలా ఉన్నారు. తర్వాత మళ్ళీ ఎప్పటిలాగానే నాతో కోపంగా ఉంటున్నారు అని చెప్తుంది. తన మాటలకు కాస్త నిరాశపడుతూ, ఆ కోపతాపాలు దూరమై నా కొడుకు ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండాలని నా కోరిక స్పందన. ఇక్కడ నేను నా కొడుకు గురించి బాధపడటమే కాదు, నీ కొడుకు ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని కూడా మాట్లాడుతున్నాను. నా కొడుకు బిడ్డ నీ కడుపులో పడే శుభవార్త కోసం నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అని అంటుంది. స్పందన పక్కన పడుకున్న బింకు వైపు బాధగా చూస్తూ, మేడం, ఒక్క మాట ప్లీజ్, ముందు మీరు ఆ 25,00,000 ఇచ్చి నా కొడుక్కి ఆపరేషన్ జరిపిస్తే నేను కొంచెం ప్రశాంతంగా ఉంటాను మేడం. ఆ తర్వాత మీకిచ్చిన మాట ప్రకారం ఏదో ఒక విధంగా హృదయ్ గారికి దగ్గరవుతాను అని మాట్లాడుతుంటే, షటప్ స్పందన అంటూ వసుంధరాదేవి గారి వాయిస్ గట్టిగా వినిపిస్తుంది. ఆ వాయిస్‌కి భయపడి మ్యూట్ అవుతుంది. డబ్బులిస్తే నీ కొడుక్కి ఆపరేషన్ చేయించుకొని ఇక పారిపోదామనే ఆలోచనలో ఉన్నావా అని అడుగుతుంది. అదేం లేదు మేడం, నన్ను నమ్మండి అని రిక్వెస్ట్ చేస్తుంది. ఎలా నమ్మమంటావు? నువ్వు ఈ అగ్రిమెంట్‌కి నీ మనసుని ఎంతగా చంపుకొని ఒప్పుకున్నావో నాకు బాగా తెలుసు. నేను నిన్ను నమ్మలేను. నా బిడ్డకి నువ్వు తల్లివి అయ్యావనే విషయం తెలిసిన మరుక్షణమే నీ కొడుక్కి నేను ఆపరేషన్ చేయిస్తాను. మనం అగ్రిమెంట్‌లో రాసుకుంది కూడా అదే. ప్రతిసారి ఈ విషయాన్ని నేను నీకు గుర్తు చేయను అని అంటుంది. ఇక ఎంత అడిగినా అనవసరమే అని స్పందనకు అర్థమై మౌనంగా ఉంటుంది. అయినా నేను బాబుకి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్‌తో మాట్లాడుతూనే ఉన్నాను. ఒక 6 నెలల వరకు నీ కొడుక్కి ఆపరేషన్ చేయించకపోయినా ప్రాబ్లం లేదని డాక్టర్ నీ ముందే చెప్పారు కదా! సో, ముందు నా కొడుక్కి దగ్గర కావటానికి ప్రయత్నించు. ఆ తర్వాత నీ సమస్యను తీర్చుకో అని అంటుంది. ఆవిడ మాటలకి స్పందన మౌనంగా ఉండక తప్పలేదు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ఫోన్ స్పీకర్ ఆన్ చేసి అలా లైన్‌లోనే పెట్టి నా కొడుకు రూమ్‌లోకి వెళ్ళు. ఈ విషయంలో అసలు వాడు నీతో ఎలా స్పందిస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో అనేది నాకు తెలియాలి అని అంటుంది. అమ్మో! ఇప్పుడు మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళాలా అని అంటూ భయపడుతుంది. నువ్వే అలా భయపడితే ఇక వాడు నీకు ఎలా దగ్గరవుతాడు అంటూ సీరియస్ అవుతుంది. అంతలో స్పందనకి ప్రియాంకతో సరోగసి మదర్‌గా తండ్రి కావటానికి ప్రయత్నిస్తాను అని చెప్పడం గుర్తొచ్చి, నిజమే, అసలు హృదయ్ గారి ఉద్దేశం ఏంటి అనేది ఈ మేడంకి తెలియాలి కదా! అలా తెలియాలి అంటే నేను హృదయ్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడమే కరెక్ట్ అని అనుకొని
సరే మేడం, ఇప్పుడే వెళ్తాను అని బాబుకి బ్లాంకెట్ కప్పి బెడ్ మీద నుంచి దిగి లైన్‌లో ఉన్న ఫోన్‌ని చేతిలో పట్టుకొని హృదయ్ రూమ్ దగ్గరికి వస్తుంది. హృదయ్ బెడ్ మీద పడుకొని ఫోన్‌లో ఏదో చూస్తున్నట్టుగా కనిపిస్తుంటాడు. నిజానికి హృదయ్ ప్రియాంక ఫోటోలు చూస్తుంటాడు. స్పందన డోర్ దగ్గరికొచ్చి, "లోపలికి రావచ్చా హృదయ్ గారు?" అని అడుగుతుంది. అది విని తన వైపు చూసి ఫోన్ పక్కకు పెట్టి లేచి కూర్చొని, "ఇప్పుడు దేనికొచ్చి ఉంటుంది?" అని మనసులో అనుకొని, "రా" అంటూ పర్మిషన్ ఇస్తాడు. దాంతో స్పందన ఫోన్ చేతిలో అలాగే పట్టుకొని లోపలికొస్తుంది. హృదయ్ లేచి తన వైపు చూస్తూ, "ఏంటి? ఈ టైంలో వచ్చావు?" అని అనుమానంగానే అడుగుతాడు. వసుంధరాదేవి గారికి ఆ మాటలన్నీ వినపడుతుంటాయి. "నేనిక్కడికి వచ్చి చాలా రోజులవుతుంది హృదయ్ గారు. కానీ" అంటూ మాట్లాడటానికి ఇబ్బంది పడుతూ, "మనం ఇంకా దూరంగానే ఉంటున్నాం. ఇలా ఉంటే మీ అమ్మగారి కోరిక ఎలా నెరవేరుతుంది?" అని అడుగుతుంది. "మా అమ్మ కోరికను ఎలా నెరవేర్చాలో నాకు బాగా తెలుసు" అని మరుక్షణమే హృదయ్ నోటి నుండి వస్తుంది. "అంటే ఎలా నెరవేర్చాలి అనుకుంటున్నారు?" అని కావాలని అడుగుతుంది. హృదయ్ ఉద్దేశం ఏంటో వసుంధరాదేవి గారికి క్లియర్‌గా తెలియడం కోసం. "నీతో శారీరకంగా నేను ఎప్పటికీ కలవలేను. అది జరగని పని. బింకు ఆ గాయం నుండి కోలుకున్నాక నిన్ను హాస్పిటల్‌కి తీసుకువెళ్తాను. సరోగసి ద్వారా నా బిడ్డకు తల్లివి అవుదువుగాని" అని అంటాడు. అది విని వసుంధరాదేవి గుడ్లు వెళ్ళబెట్టి ఆశ్చర్యపోతుంటే, "అదేంటి హృదయ్ గారు, మీరలా తండ్రి కావడం మేడం గారికి ఇష్టం లేదు కదా?" అని అడుగుతుంది. "అందుకే ఇదంతా సీక్రెట్‌గా జరిగిపోవాలి. నువ్వు సరోగసి మదర్ అయినా, మనం శారీరకంగా కలిసి నువ్వు మదర్ అవుతున్నట్టుగా మా అమ్మని నమ్మించాలి" అనంటాడు. కొడుకు మాటలు వింటున్న వసుంధరాదేవి నిర్ఘాంతపోతుంటుంది. కానీ మేడం ఉద్దేశం మీరలా తండ్రి కావటం కాదు కదా! మనమిద్దరం శారీరకంగా కలిసి తండ్రి కావాలని అంటున్నారు కదా! అని అడుగుతుంది. తన మాటలకు హృదయ్ ఉరిమి చూస్తూ, "ప్రేమించిన అమ్మాయిని కాదని నేను ఏ అమ్మాయిని టచ్ చేయలేను. మా అమ్మ ఉద్దేశం ఏదైనా కావచ్చు. కానీ ఫైనల్‌గా నేను తండ్రి కావటం మా అమ్మకు కావాలి. నేను చనిపోయేటప్పటికి నా బిడ్డ నీ కడుపులో ఉంటే చాలు" అనంటాడు. స్పందన లైన్‌లో ఉన్న ఫోన్ వైపు చూస్తుంది. ఆ మాటలన్నీ వసుంధరాదేవి గారు వింటున్నట్టుగా తనకు అర్థమవుతుంది. "ఇంకా ఏంటి? ఇక్కడే ఉన్నావు. నా రూములో నుంచి వెళ్ళు" అనంటాడు కోపంతో. "సరే హృదయ్ గారు" అని చెప్పి ఆ రూమ్ నుండి బయటకొస్తుంది. తను చూస్తూ ఉండగానే హృదయ్ టక్కున డోర్ క్లోజ్ చేస్తాడు. స్పందన అది బాధగా చూసి ఫోన్ చెవి దగ్గర తెచ్చుకొని, "విన్నారు కదా మేడం" అని అడుగుతుంది. "అంతా విన్నాను. బట్ ఇక్కడ నీ తప్పు కూడా ఉంది స్పందన" అంటుంది వసుంధరాదేవి తన మీద కోపాన్ని చూపిస్తూ. "నేనేం చేశాను మేడం" అని అడుగుతుంది. "వాడు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయి నీకు దగ్గర కావాలంటే నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేయాలి కదా!" అని అడుగుతుంది. "మేడం, మీకొకటి అర్థం కావడం లేదు. మీ అబ్బాయి ఆ ప్రియాంకను ప్రేమించకపోయి ఉండి ఉంటే నాతో కలవడానికి ఇంట్రెస్ట్ చూపించేవాడేమో. కానీ ఇంకొక అమ్మాయిని టచ్ చేయలేనని చెప్తుంటే ఆ ప్రియాంకని ఎంతగా ప్రేమించాడో ఒక్కసారి అర్థం చేసుకోండి" అని అంటుంది. తన్ని ఎంతగా ప్రేమించాడో నాకు పూర్తిగా తెలుసు స్పందన. ఆ విషయం గురించి నువ్వు నాకు చెప్పనవసరం లేదు. వాడు బతికి ఉన్నన్ని రోజులు ఆ ప్రియాంకని తలుచుకొని బాధపడతాడని నిన్నిక్కడికి పంపించింది. ఒకసారి హృదయ్ నీకు శారీరకంగా దగ్గరైతే వాడు ప్రియాంకని మర్చిపోయే అవకాశం ఉంది. అందుకే నా కొడుక్కి దగ్గరయ్యే ప్రయత్నం చేయమంటున్నాను" అని అంటుంది. "మేడం, మీరు హృదయ్ గారి మనసుని బాధపెట్టే బదులు హృదయ్ గారు అన్నట్టే సరోగసి మదర్‌గా అని చెప్పబోతుంటే, "ఇక ఆపుతావా?" అంటూ గట్టిగా అరుస్తుంది. దాంతో భయపడి సైలెంట్ అయిపోతుంది. "నా కొడుకు ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండాలని ఓ తల్లిగా నేను తాపత్రయపడుతుంటే నా బాధను అర్థం చేసుకోవేంటి?" అని అడుగుతుంది. తన మాటలకు స్పందన మారు మాట్లాడలేకపోతుంది.
వసుంధాదేవి వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ, ఫైనల్‌గా నేను నీకు ఒక్కటే చెప్తున్నాను స్పందన. నీ కొడుకు బతకాలి అంటే నువ్వు నా కొడుకుని సంతోషపెట్టాలి. ఇక ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. స్పందన తన మాటలకు కంగారు పడుతూ, ఏంటో తల్లి చూస్తే అలా, కొడుకు చూస్తే ఇలా. ఇద్దరి మధ్య బింకు ఆరోగ్యం ఏమవుతుందని నాకు భయంగా ఉంది అని అనుకుంటుంది. కొడుకుని తలుచుకొని వసుంధరాదేవి కంటతడి పెడుతుంటే శ్రీనాథ్ గారు లోపలికి వస్తుంటారు. భర్తను చూసి వసుంధరాదేవి కన్నీళ్లు తుడుచుకుంటుంది. ఏంటి వసుంధరా, ఇంకా పడుకోకుండా కూర్చొని ఉన్నావు అని అడుగుతాడు శ్రీనాథ్ గారు. ఏం లేదు శ్రీనాథ్, ఇప్పుడు పడుకుంటాను అని చెప్పి వసుంధరాదేవి అటువైపుగా తిరిగి పడుకుంటుంది. భార్య బాధ ఏంటో ఆ భర్తకి కూడా తెలుసు కాబట్టి శ్రీనాథ్ గారు కూడా బాధపడుతూ మౌనంగా పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయం స్పందన హృదయ్ భయంతో డ్యూటీకి వెళ్లకుండా బింకుని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది. కాని మరోపక్క తన ఉద్యోగం ఉంటుందా పోతుందా అనే భయం కూడా తనలో ఉంటుంది. ఇక వసుంధర కొడుకు నిర్ణయం విని కంగారు పడుతూ తన ఆలోచనలో తనుంటుంది. కిరణ్ ఆ రోజు కూడా జైల్లోనే ఉండి ఇంటి నుండి క్యారియర్ వస్తే అందులో నుండి చికెన్ లెగ్ పీస్ని ఇష్టంగా తింటూ డాక్టర్ పిల్లని తిట్టుకుంటూ టైం గడుపుతుంటాడు. కావ్య ఇక ఆ విషయం మర్చిపోయి హాస్పిటల్లో డాక్టర్గా తన డ్యూటీ తను చేసుకుంటుంది. ఇలా ఆ రోజు టైం గడిచి నైట్ 9 అవుతుంటుంది. వసుంధర నిలయంలో వసుంధరాదేవి వెయిట్ చేస్తూ ఉండగా హృదయ్ కారు వచ్చి ఆగుతుంది. హృదయ్ కార్ దిగి అలా లోపలికి వెళ్ళడం హౌస్లో ఉన్న మాయావతి, మాణిక్యరావు, గోవిందు ముగ్గురు చూస్తుంటారు. అసలు మనం వచ్చిన దగ్గర నుంచి హృదయ్ కనిపించలేదు. ఎక్కడ ఉన్నట్టు అని అడుగుతుంది మాయావతి. ఏమో నాకేం తెలుసు అంటాడు మాణిక్యరావు. ఒక్కసారి చాటుగా వెళ్ళి వారి వ్యవహారాలు తెలుసుకుని రామ్మా అంటాడు గోవింద్. సరేరా, మీరిక్కడే ఉండండి అని చెప్పి మాయావతి వెళ్తుంటుంది. హృదయ్ ఎదురు చూస్తున్న తల్లి దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా రమ్మన్నావు అని అడుగుతాడు. ఉదయం నుంచి రమ్మంటే ఇంతసేపు ఉన్నావేంటి అని అడుగుతుంది వసుంధర. ఆఫీసులో వర్క్ ఎక్కువగా ఉందమ్మా, అందుకే ఉండాల్సొచ్చింది అని అంటాడు. మరి మీ డాడీ ఇంకా రాలేదేంటి అని అడుగుతుంది. డాడీకి ఎవరో ఫ్రెండ్స్ కలిస్తే మాట్లాడుతూ ఉండిపోయారమ్మా, కాసేపట్లో రావచ్చు అని అంటాడు. అవునా, ఇంతకీ నన్ను అంతగా మోసం చేయాలని ఎలా అనిపిస్తుంది హృదయ్ అని అడుగుతుంది వసుంధరాదేవి. ఏ విషయం గురించి మామ్, నేను నిన్ను మోసం చేయడం ఏంటి అని అడుగుతాడు అర్థం కానట్టుగా. అదే, నువ్వు తండ్రి అయ్యే విషయంలో నన్ను మోసం చేస్తూ సరోగసి తండ్రి కావాలని అనుకుంటున్నావు కదా అని అడుగుతుంది. ఆ మాటలు విని షాక్ అవుతాడు. స్పందనతో శారీరకంగా కలిసి తండ్రి అవ్వాలని మీ ఇద్దరిని నేను ఫామ్ హౌస్లో ఉంచితే నువ్వు నన్ను మోసం చేయాలని చూస్తున్నావు అని అంటుంది. చాటుగా ఉన్న మాయావతి ఆ మాటలు విని, వామ్మో వామ్మో, నాకు తెలియకుండా చాలా జరుగుతుంది అని అనుకుంటుంది. ఇంతగా నన్ను మోసం చేయాలని అసలు నీకు ఎలా అనిపిస్తుందిరా అని అడుగుతుంది వసుంధర. హృదయ్ మనసులో మాట్లాడుకుంటూ, అంటే ఈ విషయం సీక్రెట్‌గా జరిగిపోవాలని నేను కోరుకుంటే, స్పందన అన్ని విషయాలు అమ్మకు చెప్పిందన్నమాట అని తన మీద కోపంగా అనుకుంటాడు. ఇది మోసం కాదు అంటావా హృదయ్? నేను నీ సంతోషం కోరుకోవడం తప్పు అంటావా అని అడుగుతుంది కన్నీళ్లు పెడుతూ. అది కాదు మామ్ అని అంటాడు బాధగా. ప్లీజ్ హృదయ్, నీ సంతోషాన్ని కోరుకుంటున్న ఈ తల్లి మనసుని కాస్త అర్థం చేసుకో. ఆ ప్రియాంకని మర్చిపోయి స్పందనకు దగ్గర కావటానికి చూడు అని రిక్వెస్ట్గా చెప్తుంది. కానీ ఈ విషయాలన్నీ చేరవేసిందనే కోపంతో హృదయ్ మనసులోనే స్పందన మీద రగిలిపోతుంటాడు. నువ్వు ఆ అమ్మాయితో శారీరకంగా కలిసి తండ్రి కావాల్సిందే. నువ్వు ఏ చిన్న తప్పు చేయాలని చూసినా నాకు తెలుస్తుంది అని అంటుంది. హృదయ్ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటాడు. ఆ అమ్మాయికి దగ్గర కావటానికి చూడు హృదయ్.
నువ్వు తండ్రి కాబోతున్నావని నేను త్వరగా వినాలి అని వసుంధర మాట్లాడుతుంటే ఇక్కడ మాయావతి గుండె హడలిపోతుంది. సరే మామ్ అని హృదయ్ సింపుల్గా సమాధానం చెప్పేసి అక్కడి నుంచి వస్తుంటే మాయావతి చాటుగా పక్కకు తప్పుకుంటుంది. కొడుకు మనసు మారటం లేదనే బాధ వసుంధర మనసులో కూడా నెలకొని ఉండగా హృదయ్ బయటికొచ్చి కారు స్టార్ట్ చేసుకుని స్పందన మీద కోపంతో వెళ్తుంటాడు. ఇక మాయావతి తాను విన్న విషయం తీసుకొచ్చి మొగుడికి కొడుక్కి కంగారుగా చెప్తుంది. వామ్మో! ఇలా అయితే వాళ్ళ ఆస్తులు మనకు దక్కేది ఎలా? అంటాడు మాణిక్యరావు. అదే కదా నా బాధ కూడా అంటూ మాయావతి తల పట్టుకుంటుంది. ఇల్లు అలకగానే పండగ కాదమ్మా! మీరు భయపడుతున్నట్టుగా ఏమీ జరగదులే. చివరికి ఆ ఆస్తులు మనకే సొంతం అవుతాయి అని ధీమా వ్యక్తం చేస్తాడు గోవిందు. కొద్దిసేపటికి హృదయ్ అదే కోపంతో కార్ డ్రైవ్ చేసుకుంటూ ఫామ్ హౌస్‌కి చేరుకుంటాడు. అప్పటికే బింకు భోజనం చేసి బెడ్ మీద పడుకొని నిద్రపోతుంటే స్పందన హృదయ్ రూమ్‌లో బెడ్‌షీట్ పరుస్తుంటుంది. హృదయ్ అదే ఆవేశంతో వచ్చి తనని పిలవబోయేసరికి తను రూమ్‌లో బెడ్‌షీట్ పరవటం విండోల నుంచి కనిపించి కోపంగా లోపలికొస్తాడు. వెనుకగా కనిపిస్తున్న తనని అదే కోపంతో చూస్తూ డోర్ బోల్ట్ పెడతాడు. ఆ సౌండ్‌తో స్పందన వెనక్కి తిరిగి చూస్తుంది. హృదయ్ తనని ఎర్రటి కళ్ళతో చూస్తూ షర్టు విప్పుతుంటాడు. స్పందనకి ఏమీ అర్థం కాక ప్రశ్నార్థకంగా ఉండి, ఏంటి హృదయ్ గారు అలా ఉన్నారు? అని అడుగుతుంది. తను అలా అడుగుతూ ఉండగానే హృదయ్ షర్టు విప్పి పక్కకు వేస్తాడు. ఒక వ్యక్తిని అలా చూడటం తనకి మొదటిసారి కాబట్టి ఇబ్బంది పడుతూ ఉంటుంది. కానీ హృదయ్ ప్రవర్తన తనకి ఏమీ అర్థం కావడం లేదు. హృదయ్ షర్ట్ తీసి పక్కకు వేసి బేర్ బాడీతో తనకు దగ్గరగా వచ్చి అదే ఆవేశంతో చూస్తూ, నువ్వు కోరుకుంటుంది ఇదే కదా! నీకు కావాల్సింది శారీరక సుఖమే. నీకు కావాల్సింది ఇచ్చేస్తాను. పడుకో అంటూ తనని బెడ్ మీదకి నెడతాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆ తర్వాత ఏం జరగనుంది? హృదయ్ ఆ కోపంలో తనతో శారీరకంగా కలుస్తాడా? ఆ విధంగా అయినా ఇద్దరు దగ్గరవుతారా? కావ్య, కిరణ్ మధ్య ఇంకా ఎలాంటి సన్నివేశాలు రానున్నాయి? తెలుసుకోవాలి అంటే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.